డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మనీని అట్రాక్ట్ చేయడానికి ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది, పరిహారం అని చెప్పొచ్చు. గృహంలో మన ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది రా మెటీరియల్. సినామిన్ స్టిక్ అంటాం, దాల్చిన చెక్క అంటాం. అవి ఒక 6 పీసెస్ కావాలి. ఇది ఫ్రైడే రోజు చేయాలి. ఎలా చేయాలి, ఏం చేయాలి, చేయడం వల్ల మీకు జరగబోయే బెనిఫిట్ ఏంటి అంటే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు వెతిక్కొని మరీ మీ గృహంలోకి అడుగు పెడతాయి. మీరు చేస్తున్న పుణ్య కార్యక్రమాలకి రిజల్ట్ రావడం స్టార్ట్ చేస్తుంది. మీరు పడుతున్న కష్టానికి భగవంతుడి ఆశీర్వాదం ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. శుక్రగ్రహం యాక్టివేట్ అవుతుంది, వీనస్ స్ట్రెంత్ పడుతుంది, అష్ట ధనలక్ష్మిలు కూడా మిమ్మల్ని బ్లెస్ చేయడానికి రెడీ అవుతారు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పరిహారం ధనాన్ని ఆకర్షించడానికి, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాల్ని, సిరి సంపదను ఆకర్షించడానికి. అండ్ ఈ పరిహారం ఏదైతే ఉందో, ఈ పవర్ఫుల్ రెమెడీకి రెగ్యులర్ గా మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మరి ఏంటా కనెక్షన్, ఏంటా రెమెడీ అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను, అష్టధనలక్ష్మి యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీ అందరికి ఎప్పుడు అండగా, తోడుగా, నీడుగా ఉంటది అహం బ్రహ్మాస్. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మనం ప్రీవియస్ చేసిన వీడియోస్ లో కొన్ని పరిహారాల గురించి మాట్లాడుకున్నాం, కొన్ని రెమెడీస్ చెప్పారు మీరు. ఆల్రెడీ మన ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫాలో అవుతున్నారు, మంచి కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఏమన్నా పరిహారాలు చెప్తారా మనీ అట్రాక్ట్ చేయడానికి? అంటే డబ్బు వెనకాల మనం పరిగెత్తకూడదు, మనల్ని మనీ అట్రాక్ట్ చేయాలని అంటా ఉంటారు కదా. సో ఇంకా ఏమైనా రెమెడీస్ ఉన్నాయనే కొన్ని క్వైరీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ రోజు మరి ఏం చెప్పబోతున్నారు? Sure, we'll try to decode one powerful remedy. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dum Durgaya Namaha. Om Aim Krim Sri Matra Namaha. Om Hrim Hrum Namah Shivaya Raksha Raksha Raksha. Om Shrim Hrim Klim Sauh Shri Raja Shyamala Devi Namaha. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. టాపిక్ లోకి వెళ్లే ముందు డిస్క్లైమర్ నోట్ ఇది. పాయింట్ నెంబర్ 1, ఏ రోజు మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు చెప్పలేదు పలానా రెమెడీ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది, బట్ ఎటువంటి పని చేయక్కర్లేదు, ఉద్యోగాలకు వెళ్ళక్కర్లేదు, వ్యాపారాలకు వెళ్ళక్కర్లేదు, గృహం నుండి బయటకు అడుగు పెట్టకపోయినా సరే ఆరామ్సే అబుండెన్స్ మీ ఇంటికి వెతుక్కొని వస్తుందని ఏ రోజు చెప్పలేదు. వీఆర్ హ్యూమన్స్, కర్మయోగులము. కర్మ అంటే యాక్షన్, పని. మేనిఫెస్టేషన్ చేయాలి, సాధన చేయాలి, పరిహారాలు చేయాలి, దానికి పని, యాక్షన్ జోడించాలి, అప్పుడు ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఇవన్నీ చేసేసి కాలు కదపకుండా ఇంట్లో కూర్చుంటే అబుండెన్స్ రాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కమింగ్ టు దిస్ రెమెడీ, ఇది సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, ఎనర్జీ ఓరియంటెడ్, సైన్స్ ఓరియంటెడ్. డివైన్ బ్లెస్సింగ్స్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయితే, మార్క్ మై వర్డ్స్, అప్పులతో సఫర్ అవుతున్నారా, దాని నుండి బయటకు పడతారు. ధన కర్మ విమోచనం జరుగుతుంది. చెడు మనీ కర్మ నుండి బయటకు వస్తారు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్, ఆపర్చునిటీస్ మీ ఇంటికి వస్తాయి. ఏదో హెడ్ఏక్ ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో సమస్య ఉంది, ఏదో ఈఎంఐ ఉంది, డేట్ క్రాస్ అయిపోతా ఉంది, యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తుంది. పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు ఆటోమేటిక్గా మీకు ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తారు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ, సింపుల్ రెమెడీ. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది డీకోడ్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, ఎప్పుడు చేయాలి అంటే ఫ్రైడే. ఎందుకు శుక్రవారం చేయాలి అంటే శుక్రవారం శుక్ర గ్రహానికి సంబంధించింది, లక్ష్మీదేవికి చాలా ప్రీతి, కాబట్టి వీ హ్యావ్ టు డూ దిస్ రెమెడీ ఆన్ ఫ్రైడే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏ టైంలో చేస్తే బెటర్? నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎయిదర్ బ్రాహ్మీ ముహూర్తం, సూర్యుడు ఉదయించే ముందు, ఆర్ లేట్ నైట్స్, విచ్ మీన్స్ సూర్యుడు అస్తమించాక ఆ 1 hour ఆ 45 minutes, ఎయిదర్ ఎర్లీ అవర్స్ ఆర్ సన్సెట్ అయిన టైం. పాయింట్ నెంబర్ 3, ఏం చేయాలంటే చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకొని రాక్ సాల్ట్తో ఆ ఫ్రైడే రోజు ఇంట్లో గృహంలో దీపం, ధూపం, నైవేద్యం, హారతి, ఇది కామన్. ఇలా చేసేటప్పుడు ఏం చేయాలంటే సినామిన్ స్టిక్స్ అని బయట మనకు దొరుకుతాయి, విచ్ మీన్స్ దాల్చిన చెక్క అని చెప్తాము. ఈ మాత్రం సైజు సినామిన్ స్టిక్స్ ఒక 6 తీసుకోండి. ఎందుకు 6 అంటే 6 అనే నెంబర్ వీనస్కి సంబంధించింది, శుక్ర గ్రహానికి సంబంధించింది. 6 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, హైయెస్ట్ మనీ ఎనర్జీని క్యారీ చేస్తున్న నెంబర్ 6. కాబట్టి 6 సినామిన్ స్టిక్స్ తీసుకోండి. ఒక మంచి బయట మనకి షాప్స్లో దొరుకుతుంటాయి, ఒక ఈ మాత్రం సైజు ఉన్న హెల్దీ 6 సినామిన్ స్టిక్స్ తీసుకోండి. తీసుకున్నాక ఏం చేయాలి, ఆవు పాలు ఉంటాయి, పచ్చి పాలు, అందులో ఒకసారి ఇలా డిప్ చేసి తీయండి. ఎందుకు అందులో డిప్ చేయాలి అంటే
మనందరికీ తెలుసు లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండే బయటకు వచ్చింది, విచ్ మీన్స్ పాలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాము, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు. కాబట్టి అందులో డిప్ చేయాలి. సినామిన్ స్టిక్కే ఎందుకు అంటే అది కూడా ఒక మంగళ ద్రవ్యం అని కూడా చెప్పొచ్చు. 200 years బ్యాక్ సైన్స్ ప్రూవ్ చేసింది ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉంది అని. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. సినామిన్ స్టిక్ కూడా మనీ అట్రాక్షన్, పాజిటివిటీని అట్రాక్షన్, హైయెస్ట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి సినామిన్ స్టిక్ హెల్ప్ అవుతుంది. కాబట్టి సినామిన్ స్టిక్ పాల్లో డిప్ చేసి ఇలా తీసాక ఒక బ్రాండ్ న్యూ క్లాత్, ఏదైనా ఒక టిష్యూతోని, మంచి క్లాత్తోని అది కొంచెం తుడిచేస్తాం. లైట్గా ఇలా ఒత్తుతాం. ఆటోమేటిక్గా న్యాచురల్గా అది డ్రై అవుతుంది. న్యాచురల్గా డ్రై అయ్యాక ఏం చేయాలి అంటే మనకు జవ్వాదు అంటాం, అది సుగంధ ద్రవ్యము, పూజా కార్యక్రమాల్లో వాడుతాము. ఆ జవ్వాదు స్ప్రే చేయండి, అప్లై చేయండి ఆ 6 సినామిన్ స్టిక్స్కి కూడా. ఎక్కడ సుగంధం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఒక మాట. అండ్ ఏం చేయాలి, వీలైతే చందనం, పసుపు, కుంకుమ కూడా పెట్టండి. ఆ 3 కూడా మంగళ ద్రవ్యాలు. అండ్ ఏం చేయాలి, బయట మనకి మార్కెట్లో పూజా స్టోర్స్లో కల్వా అని ఒక థ్రెడ్ అమ్ముతారు. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఒక థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ ఆ మాత్రం సైజ్ తీసుకోండి. ఆ థ్రెడ్కి కూడా కాస్త పసుపు అప్లై చేయండి. అప్లై చేశాక ఈ 6 స్టిక్స్ని కూడా ఇలా పెట్టి ఆ థ్రెడ్తో టై చేసేయండి. సెంటర్లో ఇటువైపు థ్రెడ్ హ్యాంగ్ అవుతుంటుంది. సెంటర్లో ఈ 6 స్టిక్స్ని టై చేసేస్తారు. అట్లీస్ట్ ఒక 6 times నాట్ చేయండి, ఒక 6 సార్లు. అది మీరు ఏం చేస్తారంటే మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పట్టం దగ్గర పెట్టండి. ఇది ఎర్లీ అవర్స్ ఆర్ ఈవినింగ్ సూర్యుడు అస్తమించిన తర్వాత. జనరల్గా మీరు ఏం చేయాలి, ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇది కామన్. లక్ష్మీదేవి పట్టం దగ్గర పెడతారు. వీలైతే కాదు, కనకదార స్తోత్రం చదవండి పాసిబిలిటీ ఉంటే. లక్ష్మీదేవి మంత్రాస్ చాంటింగ్ చేయండి. మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్ అన్నీ చేయండి. కనకదార స్తోత్రం చదవండి. అది పాసిబిలిటీ లేకపోతే ఒక పవర్ఫుల్ మంత్ర ఉంది, 108 times చాంటింగ్ చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః అన్న మంత్రాన్ని వీలైతే 108 times చాంటింగ్ చేయండి. 108 రోజ్ ఫ్లవర్స్తో పాసిబిలిటీ ఉంటే అర్చన చేయండి. చక్కగా ఆ సినామిన్ స్టిక్ అదేదైతే మీరు ఆ సాక్రెడ్ థ్రెడ్తో టై చేశారో వాటికి ధూపం, దీపం, ఆ హారతి అన్ని చూపియండి. దానిలో హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, లక్ష్మీదేవి ఎనర్జీ అందులో ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ దెన్ అది మీరు ఏం చేయాలి అంటే చక్కగా కళ్ళు కద్దుకొని మీ గృహంలో సింహద్వారం దగ్గర, ఇంటి లోపల, బయట కాదు, ఇది సింహద్వారం ఉంది, ఇంటి లోపలికి మీరు ప్రవేశిస్తే లోపల సైడ్ మీ హాల్లో సింహద్వారం దగ్గర మీరు ఏం చేయాలంటే అది టై చేయాలి. ఏదైనా పోల్ ఏదైనా పెట్టేసి యూ హ్యావ్ టు టై దేర్. మార్క్ మై వర్డ్స్, ఇది ఫ్రైడే రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, ఈ 3 daysలో ఏదో ఒక రోజు చేయొచ్చు. ఏదో ఫ్రైడే ఆర్ పౌర్ణమి ఆర్ అమావాస్య, ఫుల్ మూన్ ఆర్ న్యూ మూన్ ఆర్ ఫ్రైడే, ఈ 3 daysలో ఏదో ఒక రోజు చేయండి. అవి పెద్దగా అంతవేంగా డిస్మాంటిల్, పెద్దగా ప్రాబ్లం కూడా ఏమీ కాదు. వాటికి అవి కుళ్ళిపోకుండా ఏమీ అవ్వదు. మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఎగ్జాక్ట్గా ఒక 27 days తర్వాత, లేదా ఒక 1 month తర్వాత, పౌర్ణమికి పెట్టారు మళ్ళీ పౌర్ణమికి చేంజ్ చేస్తారు, లేదా అమావాస్య రోజు టై చేశారు లేదా మళ్ళీ అమావాస్యకు చేంజ్ చేస్తారు. ఒక ఫ్రైడే రోజు చేశారు, అక్కడ నుంచి 1 month, ఒక 27 days తర్వాత మళ్ళీ ఫ్రైడే రోజు చేంజ్ చేస్తారు. మార్క్ మై వర్డ్స్, గృహంలోకి సాక్షాత్ ధనలక్ష్మీదేవి యొక్క ఎనర్జీ వస్తుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. 1-on-1 మెంటర్షిప్లో చాలా మంది ఫ్యామిలీస్కి షేర్ చేయడం జరిగింది. వాళ్ళు ఆచరణలో పెట్టారు, ఎక్సలెంట్ రిజల్ట్ని చూశారు. 110% మీరు చూస్తారు. దిస్ ఈజ్ మై వర్డ్. ఇది చేస్తూ వర్క్ చేయండి. యాక్షన్, పని ఇంపార్టెంట్. స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, సేవింగ్స్ చేయండి, యాసెట్స్ని బిల్డ్ చేసుకోండి. ఆపర్చునిటీస్ కొరకు ఓపెన్ మైండ్తో ఉండండి, ఎరుకుతో ఉండండి, అవేర్నెస్తో ఉండండి, హార్డ్ వర్క్ చేయండి. 100% పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, మీ కులదైవం, గృహదైవం అందరూ మీకు సహకరించడం స్టార్ట్ చేస్తారు. ధైర్యంగా ఉండండి. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీ అందరితో ఉంటారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అండ్ ఈ క్షణమే మీకు ఆ ఇమీడియట్ బ్లెస్సింగ్స్ రావడానికి కామెంట్స్లో ఓం శ్రీం శ్రీం అని టైప్ చేయండి. ఓం శ్రీం శ్రీం అని కామెంట్లో టైప్ చేయండి. యూ విల్ గెట్ దట్ ఇమీడియట్ బ్లెస్సింగ్. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్, మీ ఉన్నత కొరకు, మీ కుటుంబ సభ్యుల ఉన్నత కొరకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ షేర్ చేయబోతా ఉన్నా. జస్ట్ ఒక 2 to 3 minutes ఓపిక వహించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. వంశీ గారు, మరి ఫర్దర్గా క్లాసెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అప్కమింగ్ క్లాస్ డీటెయిల్స్ ఏంటి అంటే, మార్చ్ 6వ తారీఖు శుక్రవారం నుంచి కంటిన్యూస్గా 7 రోజులు, విచ్ మీన్స్ March 6th to March 12th వరకు మార్నింగ్ జూమ్ కాల్లో ఉండబోతుంది. 5:30 to 7, షార్ప్ 5:30 to షార్ప్ 7 AM. ఈసారి ప్రోగ్రామ్ ఏంటి అంటే ధన సమృద్ధి శక్తి జాగరణం అని 7 రోజులు సదస్సు ఇది.
ధన సమృద్ధి, శక్తి జాగరణం అని చెప్పి హైయెస్ట్ పవర్ఫుల్ టాపిక్స్ని డీకోడ్ చేయడం జరిగింది, డిస్కవర్ చేయడం జరిగింది. చాలా స్టడీ చేసి, చాలా సాధన చేసి, చాలా సాక్రిఫైస్ చేసి, భగవంతుడితో, విశ్వంతో, పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో, గురుతత్వాతో, పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని కలిగి చాలా సాధన చేయడం ద్వారా భగవంతుడి ఆశీర్వాదం మేరకు, విశ్వం ఆజ్ఞం మేరకు మాకేదైతే భగవంతుడు ప్రసాదించిన నాలెడ్జ్, విజ్డమ్ ఏదైతే ఉందో దానిని ఒక అనాలిసిస్ చేసి ధన సమృద్ధి, శక్తి జాగరణం అని చెప్పి ఒక 7 days ట్రైనింగ్ అని చెప్పొచ్చు, ఒక 7 days బూట్ క్యాంప్ అని చెప్పొచ్చు, ఒక 7 days ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు ఒక సదస్సు అని చెప్పొచ్చు. దీస్ 7 days ఆర్ లైఫ్ చేంజింగ్ డేస్ అని చెప్పొచ్చు. గ్రేట్ ఎనర్జీస్ అందరి శరీరంలోకి ఇన్కల్కట్ అవ్వబోతా ఉన్నాయి. మేజర్గా ఏం డిస్కస్ చేయబోతా ఉన్నాము అంటే ఆ రోజు ఈ 7 days కూడా డే 1 మనీ ఎనర్జీ రీసెట్ జరగబోతా ఉంది. ఫస్ట్ ఎప్పుడైనా ఇదే జరగాలి, మనీ ఎనర్జీ రీసెట్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం పుట్టి పెరిగిన వాతావరణం బట్టి, మన చుట్టూ పరిసర ప్రాంతాల బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న విచక్షణ బట్టి మనీ మీద మనకు ఒక ఇంప్రెషన్ రికార్డ్ అయిపోయింది చిన్నప్పుడు నుండి. మన యొక్క సుప్త చేతనాత్మక మనసు, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో, మన యొక్క చిన్న మెదడులో డబ్బును తక్కువగా చూడడం. ఒక వ్యక్తి మహారాజు డబ్బుని దైవంగా చూస్తాడు, ఒక నార్మల్ పర్సన్ దైవంగా చూస్తూ డబ్బుని కించపరుస్తూ మాట్లాడతాడు. కొన్ని ఇంప్రెషన్స్ అలా లాక్ అయిపోయి ఉన్నాయి, దాన్ని రీసెట్ చేయాలి. దాన్నే మనం మనీ ఎనర్జీ రీసెట్ అంటాం. అది ఆ రోజు డే 1 మాట్లాడబోతా ఉన్నాం. ప్లస్ సంకల్ప, ఎలా సంకల్పించాలి ధనాన్ని ఆకర్షించడానికి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేయడానికి, లేదా మనం చూస్ చేసుకున్న కెరియర్ ఏదైనా సరే ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఎట్లా సంకల్పం చేయాలి అది మనం మాట్లాడబోతా ఉన్నాం. అండ్ అలానే డే 2 మనీ రీసెట్ అయ్యాక మనీ అట్రాక్షన్ జరగాలి అంటే మనకున్న చెడు కర్మ ముందు బయటికి వెళ్ళాలి. ఎస్ఆర్ను బ్యాడ్ కర్మ, అది పితృదేవతలు, యాన్సిస్టర్స్ దగ్గర నుండి కంటిన్యూ అవుతున్న కర్మ కావచ్చు, ఆర్ఎల్స్ ఈ జన్మలో మనం చేస్తున్న మంచి చెడు ద్వారా కంటిన్యూ అవుతున్న కర్మ కావచ్చు, ఆర్ఎల్స్ పాస్ట్ లైఫ్, పూర్వజన్మ నుండి వస్తున్న చెడు కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ క్లీనింగ్ జరగాలి. అండ్ రుణ విమోచన శక్తి, రుణ విమోచనం జరగాలి. ఇది డే 2 మనం డిస్కవర్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 3 లక్ష్మీ అనుగ్రహ ఆకర్షణ, అంటే వెల్త్ ఫ్రీక్వెన్సీ యాక్టివేషన్ అని ఒక పవర్ఫుల్ డివైన్ టాపిక్. నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాలు ఎవరు ఆ వానమాన్ని కూడా దాని కొరకు టచ్ చేయలేదు. యాజ్ పర్ మై రీసెర్చ్, యాజ్ పర్ మై స్టడీ, ఆల్రెడీ ఉన్నది వైబ్రెంట్ శ్రీవంశీ గారు మాట్లాడడంలో దెర్ ఈస్ నో యూస్. లేనిది, సరి అయినది, సత్యమైనది, దానివల్ల జనాల యొక్క లైఫ్ ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్తుంది అన్నది డిస్కస్ చేయడంలో ఇట్స్ అన్ యాడ్ ఆన్. జనాలకి ఏదైనా మనం ఇవ్వచ్చు. ఫర్ దట్ డే 3 లక్ష్మీ అనుగ్రహ ఆకర్షణ అన్న టాపిక్ మనం డిస్కవర్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 4 జనరల్ వాస్తు, ఆస్ట్రో వాస్తు రెమెడీస్ కొన్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 5 గ్రహశక్తి సపోర్ట్, రక్షణ కవచం. అంటే మనం ఉంటున్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో మన హౌస్ మనీ ఎనర్జీకి ఒక అట్రాక్టింగ్ మనీ ఎనర్జీ బాల్లో కన్వర్ట్ అవ్వాలి. మనం ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో పాజిటివ్ ఎనర్జీస్ని ఆటోమేటిక్గా హౌస్ అట్రాక్ట్ చేయాలి. అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదను ఆటోమేటిక్గా హౌస్ అట్రాక్ట్ చేయాలి. దాని కొరకు మనం డిస్కవర్ చేయబోతా ఉన్నాం. అండ్ రక్షణ కవచం, ఈ రోజుల్లో గ్రో అయితే నజర్ ఉంటుంది, మంచిగా డ్రెస్ చేసుకున్న నజర్, మంచిగా సంపాదిస్తున్న నజరు, మంచి గ్రేడ్స్ వస్తున్న నజరు, ఏదో ఒకటి మిగతా వాళ్ళకని డిఫరెంట్గా చేస్తుంటే కనుదృష్టి, నరదృష్టి, చెడు ప్రయత్నం, నజర్ స్టార్ట్ అవుతుంది. అవి ఏమీ మన ఫింగర్ టిప్ని కూడా టచ్ చేయకుండా, మన హెయిర్ టిప్ని కూడా టచ్ చేయకుండా కంటికి కనిపించిన రక్షణ కవచాన్ని మనం గృహం చుట్టూ వేసుకోవచ్చు, మన చుట్టూ వేసుకోవచ్చు, మన కుటుంబ సభ్యుల చుట్టూ వేసుకోవచ్చు. త్రూ మేనిఫెస్టేషన్, త్రూ అహం బ్రహ్మాస్మి, భగవంతుడి ఆశీర్వాదంతో వీ కెన్ డూ దట్. అది మనం డిస్కవర్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 6 మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మాట 2 చేతుల సంపాదన, ఇప్పుడు అది కూడా సరిపోవట్లేదు. వై? బికాస్ ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. ఖర్చులు పెరుగుతున్నంత ఫాస్ట్గా ఆదాయాలు పెరుగుతున్నాయా? నో. ఫర్దర్ తెలుగుగా ఏం చేయాలి? యాసెట్స్ని బిల్డ్ చేసుకోవాలి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని క్రియేట్ చేసుకోవాలి. త్రూ మేనిఫెస్టేషన్ అది ఎలా చేయాలి అది మనం డిస్కవర్ చేయబోతా ఉన్నాం. అండ్ 7th డే కంప్లీట్ మేనిఫెస్టేషన్కి సంబంధించి మేజర్ టెక్నిక్స్, మేజర్ హిడెన్ నాలెడ్జ్, లా ఆఫ్ యూనివర్స్, లా ఆఫ్ కర్మ, ఇవన్నీ కూడా డిస్కవర్ చేయబోతా ఉన్నాం. మార్క్ మై వర్డ్స్, ఇది మార్చ్ జరుగుతుంది, 3వ నెల, యూనివర్సల్ నెంబర్, 6వ తేదీ స్టార్ట్ అవుతుంది. 6 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, శుక్ర గ్రహానికి సంబంధించింది. దట్టు 6 ఈసారి శుక్రవారం వచ్చింది. లక్ష్మీదేవి ఎనర్జీ. ఆమెకి సంకల్పించి, ఆమెకి ప్రేయర్ చేస్తూ, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు లైఫ్స్లో మేజర్ వెల్త్ యాడ్ ఆన్ జరగాలని మనసా వాచ కర్మన సాధన చేసి, ప్రేయర్స్ చేసి, సంకల్పం చేసి ఇది స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మీకు ఎవరికైతే ఈ 7 days డివైన్ విజ్డమ్ మీ అందరి జీవితంలోకి ఆహ్వానిద్దాం అనుకుంటున్నారో, మనస వాచ కర్మన, బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో లక్ష్మీదేవి ఎనర్జీతో మమేకం చేసుకొని
ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధిని ఆకర్షించాలనుకుంటున్నారు, మేనిఫెస్టేషన్ యొక్క ఎనర్జీని మీ శరీరంలోకి ఆవహించుకోవాలి అనుకుంటే ఈ 7 days ప్రోగ్రామ్ మీ కొరకే. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, జస్ట్ ఆకలి, విల్లింగ్ టు లెర్న్, నేర్చుకోవాలనే ఆకలి, విల్లింగ్ టు ఎర్న్, సంపాదించాలన్న కసి, విల్లింగ్ టు వర్క్, కష్టపడాలి అన్న నైజం, ఈ 3 ఉంటే ప్రోగ్రామ్ మీ కొరకే. మీరు ఏ లొకేషన్ నుండి వాచ్ చేస్తున్నారో కూడా కామెంట్లో టైప్ చేయండి. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే కనుక 100% నా టీం మీ అందరికి అందుబాటులో ఉంటుంది. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, మార్చ్ 6వ తారీఖు నుంచి 12 వరకు వరుసగా 7 రోజులు జూమ్ క్లాస్ అయితే నిర్వహించబోతున్నారు. మరి గురువుగా చెప్పినట్టుగా ప్రతి ఒక్క రోజు కూడా ఒక స్పెసిఫిక్ టాపిక్తో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ. ఆత్మ నమస్కార్.